మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి నరేడ్ల స్వాతి తన నామినేషన్ను కావాలనే తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు నామినేషన్ దాఖలు చేసిన వారి నామినేషన్ పత్రాలు ఒకేలా ఉన్నా తన నామినేషన్ను మాత్రమే తిరస్కరించారని ఆమె ఆరోపించారు. రిటర్నింగ్ అధికారిని తన నామినేషన్ను ఎందుకు తిరస్కరించారని అడిగితే తనకు ఏమీ తెలియదని రెవెన్యూ డివిజన్ అధికారిని అడగండి అని తనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సర్పంచ్ అభ్యర్థి స్వాతి ఆవేదన వ్యక్తం చేశారు. మాకు అట్లా ఈ బుక్ లో మాకు రూల్ ప్రకారం ఏం లేదు. సరే, నా రిజెక్షన్ ఎందుకు చేసింది మేడం? మీ రిజెక్షన్ మీరు థర్డ్ కాలం లో మొత్తం బ్లాంక్ పెట్టేసింది. వాళ్ళు అబ్జెక్ట్ చేసింది. వాళ్ళు ఎందుకు అబ్జెక్ట్ చేసింది మేడం? మీకు ఆ ప్రాపర్టీ ఉంది. ఏ ప్రాపర్టీ? మనీ హౌస్ పర్చేజెస్ లో ప్రాపర్టీ అనేది ఇష్యూ ఉంటుందా మేడం? అవన్నీ మీరు ఆర్డీ ఆఫీస్ లో అని చెప్పింది కదా మేడం. నెక్స్ట్ సెకండ్ రీజన్ మిగతా అన్ని బ్లాంక్. మరి సెకండ్ ఇదిగో చెప్తున్నా, మీ హస్బెండ్ నేను ప్రైవేట్ ఉద్యోగి అని మెన్షన్ చేయడం జరిగింది. మన ప్రైవేట్ ఉద్యోగి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. అదే ఇవ్వండి. అది అన్ని కాలమ్స్ అందరి ఇవి పెట్టొద్దు అంటుండ్రు. ఆదిగో దగ్గర ఇవి పెట్టొద్దు అని గురించి డిస్కషన్ అయిపోయిందండి. నా వరకు ఇది మీ దగ్గర డిస్కషన్ కాదు మేడం. ఇవి ఇక్కడ నుంచి ఒక అభ్యర్థి పెట్టినవి మేము జిరాక్స్ తీసుకొచ్చినాం. సంబంధం లేదండి. వీళ్ళందరూ ఎందుకు ఓకే అయింది మేడం? వీటితో నాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు ఎక్కడో ఏదో జిరాక్స్ జిరాక్స్ కాదు మేడం. ఇక్కడ అభ్యర్థి అంజిరెడ్డి అనే అభ్యర్థి కూడా బ్లాంక్స్ పెట్టిండ్రు. కానీ అది నాకు సంబంధం లేదండి. అంటే మీరు ఇప్పుడు ఒక్క బ్లాంక్ వల్ల మా ఊరు ప్రజలందరూ ఎన్నుకునే మనిషిని విత్డ్రా అవుతుంది. అక్కడ ఆర్టీఓ ఏమంటుండే ఆర్ఓ చేసినా ఇది ఒక బ్లాంక్. ఆ బ్లాంక్స్ నాదేం మిస్టేక్ లేదండి. నేనేం బ్లాంక్స్ పెట్టలేదు. మీరు ఫిల్ చేయమని రాయాలి. మీరు అప్పీల్ చేసుకోండి. అదే అప్పీల్ వీడియో ఉంది మేడం మా దగ్గర. మేము వీడియో కూడా ఇచ్చాము. తీసుకుని వేరే అభ్యర్థులు కూడా కాపీలు తీసుకోవాలి కదా. నేను సర్పంచ్ అభ్యర్థిగా గంగిపల్లి గ్రామం నుంచి నామినేషన్ వేశాను. వేస్తే చంద్రకిరణ్ అనే ప్రత్యర్థి నన్ను ఒక ప్రైవేట్ సంస్థ సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చి నన్ను అబ్జెక్షన్ చేసిండ్రు. అసలు ప్రైవేట్ సంస్థ అనే దానికి ఉండదు. కానీ ఇక్కడ హరిత ఆర్ఓ అనే మేడం నన్ను అబ్జెక్షన్ చేసింది. దానికి రిజెక్షన్ చేసిన లెటర్ గాని ఎటువంటి నామపత్రం గాని దాని మీద అతికియకుండానే డైరెక్ట్ ఆర్డీఓని కలవండి అని చెప్పిండ్రు. అసలు చంద్రకిరణ్ అభ్యర్థి దగ్గర రాతపూర్వకంగా కూడా ఎటువంటిది తీసుకోలేదు. అయినా గానీ ఎన్ని అడిగినా గానీ జస్ట్ ఒక ఫోటో తప్పితే మాకు జిరాక్స్ పేపర్ కూడా ఇయ్యలేదు. ఇక్కడ అలిగేషన్ చేసిందేమో ఒకదాని మీద. మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళినాక అక్కడ ప్రైవేట్ సంస్థలది ఉండదు, నో డ్యూ సర్టిఫికేట్ ఉన్నప్పుడు ఎటువంటి గవర్నమెంట్ ఇది లేనప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని ఆర్డీఓ ఆమెను తిట్టారు. తిట్టాక కొత్తగా ఎలిగేషన్ అక్కడ రాసుకున్నది. అదేంటంటే మేము ఎటువంటి బ్లాంక్ కాలమ్స్ లలో డాషులు పెట్టినామని రాసింది. మాయి మాత్రమే డాషులు ఏం లేవు. అది మా డాషులు పెట్టింది కూడా మేడమే. ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది. అలానే ఇంకో వేరే అభ్యర్థి కూడా డాషులు ఉన్నాయి, కావాల్సి వస్తే చూడండి. అవి వాళ్ళ ఏమో ఓకే అని చెప్పిండ్రు, మాది మాత్రమే రిజెక్షన్ చేశారు. అది ఆ రిజెక్షన్ పేపర్స్ ఇవ్వమని అక్కడ ఆర్డీఓని అడిగినా ఇస్తలేరు, ఇక్కడ ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళినా ఇస్తలేరు. అసలు మాది ఇప్పుడు రిజెక్ట్ అయినట్టా లేదా అనేది మాకే అసలు అర్థం కావట్లేదు. ఇదంతా ఒక ప్రత్యర్థి ఆడిస్తున్న నాటకం అని మాకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఇష్యూ పైన వేరే అభ్యర్థులు ఏమో ఓకే అన్నారు. అవి జిరాక్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అన్ని తీసుకొని అబ్జెక్షన్ లెటర్స్ వీళ్ళు తొందరగా ఇస్తే నేను కలెక్టర్ ఆఫీస్ కును ప్లస్ హైకోర్టుకి వెళ్ళే